ఆయన పిలిచినప్పుడు నేను నోటి మాంద్యము గలవాడును, నాకు నాలుక సరిగా లేదు, నాకు పెద్ద జ్ఞానము లేదు, నేను ఎంతటి వాడనయ్యా, నేను చదువుకోలేదయ్యా, నా పరిస్థితి ఏంటయ్యా, నా కుటుంబం ఏంటయ్యా. ఇర్మియా అంటున్నాడు, నేను మాట్లాడడానికి నాకు శక్తి చాలదయ్యా. నువ్వేమి కలిగి ఉన్నావో, నువ్వేమై ఉన్నావో నీ తల్లిదండ్రుల కంటే ఎవరికి తెలుసు? మనకి జీవాన్ని ఇచ్చిన దేవునికి సమస్తము ఆయనకు తెలుసు. మనకు కావలసినవన్నీ ఆయనకు తెలుసు. మనం ఆయన దగ్గరికి వచ్చి ఆయనకే చెప్తూ ఉంటాం పైగాని, నా పరిస్థితి ఇదయ్యా, నాది అదయ్యా, నాకున్న సమస్యలు ఇదే. లేదు, సాకులు చెప్పే వారం ఉండకూడదు. దేవుడు పిలిచాడా, ఇంట్లో ఏ వస్తువును మనం వాడుకుంటాము? శుభ్రపరచబడినటువంటి వస్తువునే తీసి వాడుకోండి. గుర్తుపెట్టుకోండి, నేను అంటాను, ఒకే ఒక్క లైఫ్ విచ్ వాజ్ గివెన్ బై ద లార్డ్, ఒకే ఒక్క జీవితం దేవుని చేత మనకు అనుగ్రహించబడింది. వాట్ వి హ్యావ్ టు డూ ఫర్ క్రైస్ట్, ప్రభు కోసం ఏమి చేశాము, ఎలాగ జీవించాము. కాబట్టి లోకానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నామేమో, ఆలోచన చేద్దాము. దేవుడు పిలిచినప్పుడు పరిశుభ్రపరచబడిన పాత్రగా ఉన్నప్పుడు, నువ్వు పరిశుభ్రపరిచిన పాత్ర ఆయన నమ్ముతున్నాడు కాబట్టి నిన్ను వాడుకుంటా ఉన్నాడు, నిన్ను పిలుస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడినప్పుడు, ఆయన పిలిచినప్పుడు, ఆయన ఎన్నుకున్నప్పుడు, ఆయన కోరుకున్నప్పుడు, నేనున్నానయ్యా, నా కుటుంబం ఉన్నదయ్యా, ఇదిగోనయ్యా నా బిడ్డలు, ఇదిగోనయ్యా నా భర్త, ఇదిగోనయ్యా మేమున్నామయ్యా. అట్టి సిద్ధపాటు మనమందరము కూడా కలిగి జీవించుదుము గాక.